2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్. స్పెషల్‌గా ఈ వీడియోలో సిల్వర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే ఇవాళ చాలా 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 సంతోషకరమైన ఓ రోజు. ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నిజంగానే చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే ఏదైతే ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ మనం క్రియేట్ చేస్తున్నాం కదా! రికమెండేషన్స్ మనం ఎవరికీ ఇవ్వలేదు, ఇవ్వము కూడా. ఎందుకంటే అవి ఎప్పటికీ కూడా లాంగ్ టర్మ్‌లో పనికిరావండి. అది షార్ట్ టర్మ్‌లోనే మీకు పనికిరానప్పుడు అలాంటి విషయంలో ఉన్న టాపిక్ జోలికి మనం అసలు వెళ్ళం. అయితే ఈ ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ వీడియోలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో సిల్వర్ గురించి ఎన్నో నెలలుగా, గత సంవత్సరాలుగా చూసుకుంటే వెయిట్ చేసినప్పుడు నేషనల్ మీడియా గానివ్వండి, ఇంటర్నేషనల్ మీడియా గానివ్వండి, వాళ్ళు చెప్పిన తర్వాత మీకు ఆ ఇన్ఫర్మేషన్‌ని పాస్ ఆన్ చేశాను గదా! బుల్ మార్కెట్‌లో 3 స్టేజెస్ ఉంటాయండి. మొదటి స్టేజు, 2 స్టేజు దాటి ఎన్నో నెలలైన తర్వాత మూడో స్టేజు 2,58,000 ఫ్యూచర్స్‌లో ఎంసీఎక్స్ మార్కెట్‌లో నిన్న రాత్రి మొత్తానికి అచీవ్ అయిపోయింది. సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి. సో, 2,58,000 మన టార్గెట్ ఉన్నప్పుడు 2,61,000 దాకొచ్చిందండి. 2,61,400 పైన వరకు వచ్చేసి ఈ రోజున ప్రాఫిట్ బుకింగ్‌కి గురైంది. మరి ఏంటి ఇక్కడ నుంచి? మీరన్నారు గదండీ 3 స్టేజ్‌లు. మరి ఏమవుతుంది ఇక్కడ నుంచి? మళ్ళీ మూడో స్టేజ్ నుంచి రెండో స్టేజ్‌కొస్తుందా? ఒకవేళ రెండో స్టేజ్ దాకా గూడా వస్తే మళ్ళీ మొదటో స్టేజ్‌కొస్తుందా? మరి ఏం జరగబోతుంది ఇక్కడ నుంచి అంటే ఒకటే మాట. డిపెండ్స్ అపాన్ మన ట్రంప్ గారు. సో, పెద్ద సారు కూర్చున్నారు. ఆయన ఏం జెపితే అదే జరుగుతుంది. ఆయన పొద్దున్న ఒకసారి ఇలా అన్నారనుకోండి, పెరగాలా, పడాలా అన్నది ఆ రహస్యమైన జవాబు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తది. మనకు తెలీదు. ఎందుకంటే ఇంత పెద్ద పవర్‌ఫుల్ కంట్రీ ఉన్నప్పుడు వాళ్ళు ట్రేడింగ్ గూడా వాళ్ళ డాలర్‌లోనే చేపించుకుంటున్నారు మరి. సో, డాలర్ వాళ్ళ కరెన్సీ అయినప్పుడు, ఆ దేశం అంత పవర్‌ఫుల్ అయినప్పుడు మరి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉండదా అండి? గోల్డ్ మీద, సిల్వర్ మీద? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రపంచానికే పెద్దరాయుడు. సో, ఈ విషయం మనం చూసుకుంటే దీన్ని ఇగ్నోర్ చేయలేము. మరి ఇండియాలో ఎలా అండి మరి అంటే, గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం కూడా ఇండియాలో ఇంపోర్ట్ అవుతున్నప్పుడు అది రెండూ కూడా మీకు ఇండియాలో మరీ ఎక్కువగా పొందట్లేదు మనం. ఎందుకంటే సిల్వర్ గనులు గానివ్వండి, గోల్డ్ మైన్స్ గానివ్వండి, ఇండియాలో మరీ ఎక్కువగా లేవు వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ అనమాట. సో, ముఖ్యంగా ఇండియన్ ప్రైసెస్ కూడా చూసుకుంటే డాలర్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ అయిన తర్వాతే మీకు మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. మరి ఏం జరగబోతుంది ఈ రోజు నుంచి అంటే మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా మిస్ అయ్యారా లేదా అని చెప్పి అడిగి మరీ ఫార్వర్డ్ చేసుకోండి. ఎందుకంటే మూడో స్టేజ్ కూడా టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఏం చేయబోతుంది? మళ్ళీ ఇక్కడి నుంచి నాలుగో స్టేజ్ ఏమైనా ఉంటుందా? అక్కడి దాకా వెళ్తుందా? అన్న విషయానికి కాస్తంత మీరు వెయిట్ చేయాలి. అది కూడా నేను ప్రయత్నించి మీకోసం చెప్తా. సో, సిల్వర్ మనం స్పాట్ మార్కెట్‌లో చూసుకుంటే నిన్న దాదాపు రూ. 271 ఉండిందండి. ఇవాళ రూ. 283 వరకు పెరిగింది. సో, ప్లస్ చూసుకుంటే రూ. 12తో అసలు రాజ్యాన్నే ఏలేస్తుందనమాట. అక్కడ అమెరికా, ఇక్కడ సిల్వర్. సో, వీళ్ళిద్దరిని కూడా ఎవరు ఆపలేరు. క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది ఇక్కడ. ఫిజికల్ మార్కెట్‌లో మాత్రం అసలు కొనలేని పరిస్థితి. కానీ మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పనా? మీరందరూ కూడా 2,70,000, 2,80,000 కేజీ సిల్వర్‌కి పెట్టే బదులు రూ. 1,00,000 లేదా రూ. 1,10,000లోనే మీరు కేజీ సిల్వర్ ఎలా కొనాలో మీకు నేర్పిస్తా. అలాంటి సీక్రెట్ ఎడ్యుకేషన్ కోసము మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. లేదంటే ఫోన్ కాల్ చేసి మీ డౌట్‌ని, మీ ప్రశ్నలు అడగండి. నేను మీకు ఆ సమాధానం ఇస్తా. సో, ఈ రోజున మనం చూసుకుంటే ఫిజికల్ మార్కెట్ తర్వాత మనకు మొట్టమొదటిది ఒక క్లారిటీ ఇచ్చేది మనకు ఆన్లైన్ మార్కెట్ అనమాట. సో, ఇక్కడ ఫ్యూచర్స్‌లో చూసుకుంటే సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉండబోతుంది అంటే 6 జనవరి రోజున రాత్రి దాదాపు మనం చూసుకుంటే మధ్యాహ్నము 3:30కి ఆ టైంలో రూ. 2,46,000 ఉన్న సిల్వర్ కాస్త పడిపోయిన తర్వాత చూసుకుంటే నిన్న రాత్రి 2,60,000, 61,000 వరకు దానికంటే కూడా పైకి వెళ్ళిపోయింది సిల్వర్ అండి. అక్కడి నుంచే కాస్తంత నో ట్రేడ్ జోన్ వరకు పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక చిన్న రైజ్ అంటూ మనం చూస్తున్నాము. ఒక రైజ్ ఆఫ్టర్ ఫాల్ ఎలా ఉండబోతుంది అంటే అందరూ ఏమంటున్నారంటే
2,60,000 దాటకపోవచ్చండి. 2,50,000 ఒకసారి వస్తుందేమో అన్నట్టుగా చెప్తున్నారు మరి. అంటే వస్తుందేమో అని చెప్పి ఈయన చెప్పారంటే అమ్మండ్రా బాబు అని చెప్పి అనకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏది కూడా మార్కెట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ నేర్చుకోవడానికే నాకు కాల్ చేయండి. నేను మీకు అలాంటి కైండ్ ఆఫ్ విషయాలు నేర్పిస్తా. నా ఇక్కడ మనం చూసుకుందాము ఇంట్రాడేలో ఎలా ఉంది. 2,56,436 కరెంట్ మార్కెట్ ప్రైస్ అండి. 2,375 మైనస్లో ఉంది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 2,63,000 దేవుడా, నిన్న రాత్రికే 2,61,000 వచ్చిందంటే మళ్ళీ కొత్త హైలు చూపిస్తున్నారు ఇక్కడ. సో 263, 126, 271, 245. మై గుడ్నెస్, 7,000 రూపాయల గ్యాప్ ఉందండి రెసిస్టెన్స్ 1కి 2కి. సో రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 2,75,560 అండ్ ఎస్ అఫ్ కోర్స్ సపోర్ట్ 1 కూడా చూసుకుందాం. ఎందుకంటే మంచిది, ఎందుకంటే చెప్పారు కాబట్టి పడిపోయే అవకాశాలు ఉన్నాయని, మరి పెరిగిపోవచ్చు కూడా తెలియదు మనకు. సో 2,50,692, 2,46,377, 2,38,250 అట. నిజమా? వస్తుందా అక్కడ దాకా? నాకు నమ్మకం లేదు. వస్తే మాత్రం ఎగబడి మరి అందరు కొంటారు. నాకైతే అలా అనిపిస్తుంది మరి. సో ఇలాంటి అప్డేట్స్ కూడా నేర్చుకుంటూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి 5 to 9 లేదా సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎలా ఉండబోతుందన్న మార్కెట్ తెలుసుకోవడానికి నేర్చుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి ఈరోజే. థ్యాంక్ యూ.